Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 year గత కొద్ది కాలంగా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలను గుర్తించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలాంటి టాపిక్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, వార్తలు నిలుస్తున్న సూచీలు కానివ్వండి, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికల గురించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి కానివ్వండి, ఇక సబ్జెక్టుల వారీగా కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో యునెస్కో సంబంధిత అంశాలపైన, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ జాతీయ సంస్థలు, ఏ అంతర్జాతీయ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయి అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ ఖచ్చితంగా చదవాల్సిన అంశాలు. సో అందులో ఒక అంశం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాలు, ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంకు ఇటీవల భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎంతలా అంచనా వేస్తోందట ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024, 2025, 2024 ఏప్రిల్ 1 నుండి 2025 March 31 వరకు. సో ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంతగా ఉంటుంది అని అంచనా వేస్తుందట అంటే 7%. సో 7%. ఎవరు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇక మీకు జీడిపి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు డెఫినేషన్స్ ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటి, ఒక సంవత్సర కాలంలో లేదా ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపి అంటాం. మరి ఇక్కడ పర్సంటేజెస్ని ఎందుకు చూస్తామంటే కంపారేటివ్గా చూస్తాం కాబట్టి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-2025 భారత వృద్ధి అంచనాలో ఎటువంటి మార్పు చేయకుండా 7%గానే కొనసాగిస్తున్నట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తెలిపింది. సాధారణానికి మించి వర్షపాతం నమోదు కావాల్సిన అంచనాలతో వ్యవసాయ రంగం పుంజుకునే అవకాశం ముందు ఉండడమే ఇందుకు కారణంగా చెప్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెడ్ క్వార్టర్ ఇక్కడ వాషింగ్టన్ DC భారత వృద్ధి అంచనాలు 7%కి పెంచిన మరొక నాడే ADB నుంచి కూడా ఈ ప్రకటన రావడం గమనార్హం. సో ఇక్కడ IMF కూడా 7% అంటుంది, ADB కూడా 7% అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇవి అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. గత నెలలో RBI భారత వృద్ధి రేటు అంచనాను 7 నుంచి 7.2% పెంచింది. సో RBI ఎంత అని. సో ఈ విధంగా అండ్ 2024 ఏప్రిల్లో అంచనా వేసినట్లుగానే భారత ఆర్థిక వ్యవస్థ 2024-25లో 7%, వచ్చే ఆర్థిక సంవత్సరం 7.2% వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉందని జూలై నెలకు విడుదల చేస్తున్న అంచనాల్లో ADB వెల్లడించింది. అండ్ నెక్స్ట్ భారత్కు చేరుకుంది నిన్నటి రోజున ఛత్రపతి శివాజీ గారు వాడిన ఒక పులిగోర్ల లాంటి వాగ్నక్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన వాగ్నక్ అనేది ఎవరితో సంబంధం ఉంది అంటే ఛత్రపతి శివాజీ. తను చాలా యుద్ధాల్లో కూడా దీన్ని ఆయుధంగా వాడాడు, శత్రువులను చీల్చాడు. సో అటువంటి వాగ్నక్ మన చరిత్రకు సంబంధించి ఇంపార్టెంట్. ఇప్పటివరకు ఇది లండన్ మ్యూజియంలో ఉంది. లండన్ మ్యూజియం నుండి నిన్నటి రోజున భారతదేశానికి తీసుకురావడం జరిగింది. దీన్ని రేపటి నుంచి జూలై 19th నుంచి ప్రత్యేక ప్రదర్శనకి కూడా ఉంచుతారంట. ఇక్కడ చూడండి, ఛత్రపతి శివాజీ వినియోగించిన వాగ్నక్ పులిపంజా ఆకారంలో ఉండే ఆయుధం భారత్కు వచ్చేసింది. లండన్ మ్యూజియం నుంచి నిన్నటి రోజున తీసుకువచ్చినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ చెప్పడం జరిగింది. ఈ వాగ్నక్ను ఈ నెల అంటే జూలై 19 రేపటి నుంచి మ్యూజియంలో 7 నెలల పాటు ప్రదర్శనకు ఉంచనున్నట్లు ఆయన చెప్పారు. సో 1659లో సతారా, సో బ్యాటిల్ ఆఫ్ సతారా అంటాం, సతారా యుద్ధంలో వాగ్నక్ ఆయుధంతోనే బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ను శివాజీ మట్టుపెట్టడం జరిగింది. వాగ్నక్ను మహారాష్ట్రకు తీసుకురావడానికి 14.08 లక్షలు మాత్రమే వ్యయమైనట్లు సో సాంస్కృతిక శాఖ వారు చెప్పారు. సో శివాజీ వాడిన వాగ్నక్ ప్రత్యేకత గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ దేశంలో గణనీయంగా తగ్గిన బాల్య వివాహాలు. సో ఇక్కడ బాల్య వివాహాలు చాలా వరకు తగ్గినాయి, చైల్డ్ మ్యారేజెస్. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ నివేదిక ఈ గణాంకాల రూపంలో అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, NCPCR అంటాం. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి? పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా పనిచేస్తున్న సంస్థ.
రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటి? దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదో ఒక నిబంధన రూపంలో పేర్కొన్నట్లయితే ఆ సంస్థను రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. మరి ఇక్కడ ఇది స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. ఏంటది? NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఏ చట్టం ద్వారా ఏర్పడింది? సో ఈ చట్టం 2005 NCPCR యాక్ట్ 2005 ఆధారంగా 2007 నుండి అమల్లోకి వచ్చింది NCPCR. మరి ప్రస్తుతం ఈ సంస్థకి చీఫ్గా, చైర్పర్సన్గా ప్రియాంక కనోగ్ని గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా ఒక నివేదికను విడుదల చేశారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2023-24లో 70,000కు పైగా నిలుపుదల NCPCR నివేదికలో వెల్లడి. సో దేశీయంగా గణనీయంగా తగ్గిన బాల్య వివాహాలు. సో ఇక్కడ పౌర సమాజ సంస్థలు, గ్రామీణ పంచాయతీల జోక్యంతో దేశంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఇటీవల విడుదల చేసిన నివేదిక పేర్కొంది. NCPCR ఆధ్వర్యంలో ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ పరిశోధక బృందం వెల్లడించిన నివేదిక ప్రకారం 2023-24లో గ్రామ పంచాయతీల సహాయంతో దేశంలో 59,364 బాల్య వివాహాలను అడ్డుకోగా, ఇదే సమయంలో 17 రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో 265 జిల్లాల్లో ఉన్న 161 పౌర సమాజ సంస్థలు 14,000కు పైగా బాల్య వివాహాలను నిరోధించడం జరిగిందంట. గుర్తుపెట్టుకోండి. అండ్ మహారాష్ట్రలో పట్టభద్రులకు అంటే గ్రాడ్యుయేట్స్కి ఉపకార వేతనం, సింపుల్గా చెప్పాలంటే నిరుద్యోగ భృతి అనుకోవచ్చు, లివింగ్ వేజెస్ అనుకోవచ్చు. యాక్చువల్గా దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి తెలుపుతుంది. ఆదేశిక సూత్రాల్లో కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఆర్టికల్ 41 ఎవరి సంక్షేమం గురించి చెప్తుందంటే వృద్ధుల సంక్షేమం, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దివ్యాంగుల సంక్షేమం, యువతకి సంబంధించి పని హక్కును కల్పించాలి. ఒకవేళ పని హక్కును కల్పించకపోతే నిరుద్యోగ వృత్తిని ప్రభుత్వం లేదా రాజ్యం కల్పించాల్సి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహారాష్ట్ర పట్టభద్రులకు ఉపకార వేతనాన్ని అందిస్తుందంటే ఆ ప్రోగ్రామ్, ఆ స్కీమ్ పేరేంటి? సో మహారాష్ట్రలో ప్రస్తుతము శివసేన బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ అనేది ఉంది. ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, గుర్తుంచుకోండి. సో మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే సర్కారు కొత్త పథకాన్ని ప్రకటించింది. నిరుద్యోగ యువత కోసం ఓ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన పేరుతో నిరుద్యోగ యువతకు విద్యార్హతలను బట్టి నెల నెల బ్యాంక్ ఖాతాలో ఉపకార వేతనం జమ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వము 5,500 కోట్లు వెచ్చించనుంది. ఈ ఏడాది చివరిలో మహారాష్ట్రలో అసెంబ్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ ఉపకార వేతనానికి అర్హత ఏజ్ ఏంటంటే 18 to 35 years ఆఫ్ ఏజ్, గుర్తుపెట్టుకోండి. అండ్ చందీపుర వైరస్ ఇటీవల కలకలం రేపుతోంది. వారితో నిలుస్తున్న వ్యాధులు ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల కాలంలో చాలా వ్యాధుల గురించి మనం చూస్తున్నాము. ముఖ్యంగా కేరళ చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చందీపుర వైరస్ ఇటీవల గుజరాత్, రాజస్థాన్ 2 రాష్ట్రాల్లో కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. దీని కారణంగా రీసెంట్గా మరణాలు కూడా నమోదవుతున్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చందీపుర వైరస్ కారకం ఏంటంటే చందీపుర వెసికులో వైరస్. ఈ వైరస్ యొక్క ఫ్యామిలీ ఏంటంటే ర్యాబ్డోవిరిడే, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్లో చందీపుర వైరస్ సోకడంతో 4 ఏళ్ల బాలిక మృతి చెందినట్లు రాష్ట్ర అధికారులు నిర్ధారించారు. ఆ వైరస్ కారణంగా నమోదైన తొలి మరణం ఇదేనని నిన్నటి రోజున చెప్పారు, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎవరు ధృవీకరించారంటే పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వారు ఆమెకు ఈ చందీపుర వైరస్ సోకడం వల్లే మరణించిందని ధృవీకరణ కూడా చేయడం జరిగింది. ఈ వైరస్ సోకిన వ్యక్తిలో జ్వరము, ఫ్లూ, మెదడు వ్యాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దోమలు, ఇతర కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. చికిత్స ఆలస్యమైతే ప్రాణాపాయానికి కూడా దారితీయొచ్చంట. అండ్ భారతదేశంలో పిల్లలకు వ్యాక్సిన్లు అందించడంలో అనుకున్న రీతిలో ఫలితాలు లేవని చెప్పేసి ఇటీవల WHO, యూనిసెఫ్ చెప్తున్న కొన్ని గణాంకాలు. సో పిల్లలకు మనకు చైల్డ్ ఏజ్లోనే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే పిల్లలకు వ్యాక్సినేషన్ విషయంలో భారత్ చాలా వెనుకబడి ఉన్నదని WHO ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్. డైరెక్టర్ ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారు? టెడ్రస్ అదనం. అండ్ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. వారు తాజా నివేదికను వెల్లడించారు. 2 నెలల వయసులో ఇచ్చే DTP, డిప్తీరియా, టెటనస్, పెర్టుసిస్ వంటి డోస్ మిస్ అయిన చిన్నారుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2022లో దాదాపు 1.39 crores ఉంటే 2023కు ఆ సంఖ్య 1.45 లక్షలకు పెరిగిందంట, గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వ్యాక్సిన్ పొందని చిన్నారులు అత్యధికంగా నైజీరియాలో ఉన్నారు, ఆఫ్రికా ఖండంలో. నెక్స్ట్ భారత్ 11% అంట. నెక్స్ట్ కాంగో, ఇథియోపియా, ఇండోనేషియా, సూడాన్, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, అంగోలా, పాకిస్తాన్.
అండ్ అణు విద్యుత్లో సరికొత్త ఆవిష్కరణలతో ఈరోజు శాస్త్రవేత్తలు సాధించిన అద్భుతమైన పురోగతి. సో హైడ్రోజన్ కేంద్రకాల సంలీన ప్రక్రియ ద్వారా శక్తి ఉత్పత్తి, ఫ్యూజన్. నెక్స్ట్ భారతీయ శాస్త్రవేత్తలు అణు విద్యుత్ రంగంలో సరికొత్త సాంకేతికతతో హెలైన్ ఆర్ గుర్తుంచుకోండి, హెలైన్ ఆర్ పేరుతో అణు రియాక్టర్ను ఆవిష్కరించారు. దీన్ని ఇళ్లలో వెలుగులకు, వంట అవసరాలు మొదలుకొని భారీ మొత్తంలో సరఫరాకు, అంతరిక్ష అవసరాలకు వినియోగించుకునే వీలుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ కూడా అందుకోవడం జరిగింది. భారత మిసైల్ ప్రోగ్రాం మాజీ శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ప్రహ్లాద రామరావు ఇతర శాస్త్రవేత్తలు ఈ హైడ్రోజన్ లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్టర్ను రూపొందించడం జరిగింది. దీన్ని బుధవారం నిన్నటి రోజున హైదరాబాద్ టీ హబ్లో నిర్వహించిన కార్యక్రమంలో చూపించడం కూడా జరిగింది, ఆవిష్కరించడం జరిగింది. అండ్ సో రాష్ట్రీయ అంశాలు కనుక చూస్తే, సో ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో ఎన్ని ఎకరాల్లో సాగు అని అంటే 56.08 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ గారు చెప్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలంలో, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, ఖరీఫ్ సీజన్, ఇన్ని లక్షల ఎకరాలు సాగుతుందంట. సో తెలంగాణలో ప్రస్తుత వానాకాలం సీజన్లో 56.08 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయానికి 50.10 లక్షల ఎకరాల్లో సాగవగా ఈసారి అదనంగా 6 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు చెప్పడం జరుగుతుంది. అండ్ ఏ రాష్ట్రానికైనా సరే ముఖ్యంగా పెట్టుబడులు అనేది ఇంపార్టెంట్. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపైన ఏపీ అభ్యర్థులు ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెడిటెక్తో AGRM ఒప్పందం కుదుర్చుకుంది ఇటీవల. సో వైద్యం, ఏరోస్పేస్, మిలిటరీ తదితర రంగాల్లో అధునాతన సెన్సార్ టెక్నాలజీ అండ్ మెజర్మెంట్ సొల్యూషన్ సంబంధించి ఆవిష్కరణలు చేస్తున్న AGREM టెక్నోసోల్ సంస్థ విశాఖ సమీపంలోని మెడిటెక్ జోన్లో పెట్టుబడులు పెట్టనుందంట. సో సరిపోతుంది, ఏ రంగానికి సంబంధించి ఎక్కడ పెట్టుబడులు పెట్టబడుతుంది, ఏ సంస్థ. నెక్స్ట్ ఇంకొకటి, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నట్టుగా JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్తో చంద్రబాబు నాయుడు గారు ఇటీవల భేటీ అవ్వడం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రతిపాదనలతో వస్తే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలపడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 2024 మే 13 రోజున ఎన్నికలు జరిగితే జూన్ 4, 2024 రోజున ఫలితాలు చూడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. అవుట్ ఆఫ్ 175లో 164. సో అద్భుతమైన విజయం. జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ అనేది మనం చూడడం జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరికి ఓట్ల శాతం విషయంలో ఏ విధంగా ఉందని ADR రిపోర్ట్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వారు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి విడుదల చేసిన కొన్ని గణాంకాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ 70.24%, మహిళల్లో విజయనగరం నుంచి పోటీ చేసిన తెదేపా అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారు 64.21%కు అత్యధిక శాతం ఓట్లు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ రీసెంట్గా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విశ్లేషణ పత్రాన్ని ఆ సంస్థ రీసెంట్గా విడుదల చేసింది. సో ఎవరికి అత్యధిక ఓటింగ్ శాతం అనేది రావడం జరిగింది అని చెప్పేసేసి. సో ఇక్కడ చూడండి, మడకశిర తెదేపా అభ్యర్థి MS రాజు, గిద్దలూరు అభ్యర్థి అశోక్ రెడ్డి అత్యల్ప ఓట్ల తేడాతో గెలుపొందారంట. జస్ట్ 0.19%, 0.47%. అండ్ ఎన్నికల్లో తెదేపాకు 45.60%, వైకాపాకు 39.37%, జనసేనకు 6.8%, అండ్ భాజపాకు 2.8%, కాంగ్రెస్కి 1.7%, నోటాకు 1.0%, బీఎస్పీకి 0.6%, సిపిఎంకు 0.1%, సిపిఐకి 0.04%, ఇతర పార్టీలకు 1.75% ఓట్లు వచ్చినాయంట. అండ్ 175 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది మహిళలు ఉన్నారు. మహిళా విజేతలందరికీ 40%కి పైగా ఓట్లు లభించింది అంట. అండ్ టెక్కలిలో నోటాకు అత్యధికంగా 3.79% ఓట్లు పోలైనవి. తర్వాతి స్థానాల్లో సాలూరు, రంపచోడవరము ఉండడం జరిగిందంట. సో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించి ఇటీవల అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వారు విడుదల చేసిన గణాంకాలు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతదేశ వృద్ధి రేటును 7% అంచనా వేస్తోంది ADB. అండ్ భారత్కు చేరుకున్న ఛత్రపతి శివాజీ వ్యాగ్నక్
అండ్ దేశంలో గణనీయంగా తగ్గిన బాల్య వివాహాలు అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారు ఇస్తున్న గణాంకాలు. అండ్ మహారాష్ట్రలో పట్టభద్రులకు ఉపకార వేతనం కోసం ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన. అండ్ చాందీపుర వైరస్ కారణంగా ఇటీవల చిన్నారి మరణం, గుజరాత్లో తొలి మరణం. అండ్ పిల్లలకు వ్యాక్సిన్లో భారత్ వెనుకబడిపోయిందని చెప్పేసి WHO, యూనిసెఫ్. అండ్ అణువిద్యుత్లో సరికొత్త ఆవిష్కరణ అనే అంశము. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో 56.08 లక్షల ఎకరాల్లో ఈ వానాకాలం సీజన్లో సాగు. అండ్ ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు. అండ్ రీసెంట్గా ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కొన్ని గణాంకాలు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వారు విడుదల చేసిన గణాంకాలు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపు క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.